రీసెంట్‌గా నేను ఇంకొక చిన్న రోల్ తీసుకున్నాను అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండీ. సో, ఇదే అనమాట ఆ రోల్. ఇందులో నేను చేసిన ఫస్ట్ పచ్చడి దోసకాయ టమాటా పచ్చడి అనమాట. చాలామందికి తెలుసు దోసకాయ పచ్చడి ఎలా చేయాలనేది. నా స్టైల్‌లో నేను ఎలా చేశాను అనేటువంటిది నేను చిన్నగా షార్ట్‌గా చెప్తాను. నాకైతే రోటి పచ్చడి నూరిన తర్వాత అదే రోట్లో కొంచెం అన్నం వేసుకొని, కొంచెం పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఆహా! ఎంత ఇష్టమో నాకది. సో, నేను ఎలా సింపుల్‌గా చేశాననే చెప్తాను. ఒక చిన్న దోసకాయ అయితే తీసుకున్నానండి. ఒక దోసకాయ, 2 టమాటాలు అంటే ఇవి మిర్చి కారం లేవు. సో, నేను ఒక 8-10 మిర్చి అయితే తీసేసుకున్నాననమాట. సో, వీటన్నిటిని దోసకాయ కూడా పైన పొట్టు తీసి లోపల గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే టమాటాలు కూడా చిన్న చిన్నగా ముక్కలు చేసి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇంతే, నేను ఎక్కువ ప్రాసెస్ ఏం చెప్పను. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోటే చేసేసుకుందాము. సో, ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులు ఇవన్నీ కొంచెం వేయించేసి అందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట. వేయించుకొని ఇవి తీసి పక్కకు పెట్టేసుకొని నూనె వేయాలండి. సో, ఇది తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత దోసకాయ, టమాటా ఇవి 2 మగ్గించుకోవాలన్నమాట నూనెలో వేసి. ఇంకా నెక్స్ట్ కొంచెం పసుపు, ఇంకా కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం మగ్గనియాలన్నమాట. సో, ఇది ఎంత మగ్గితే అంత బాగుంటుందన్నమాట టేస్ట్. సో, మనం సపరేట్గా చేసేసుకోవాలన్నమాట పచ్చడి. అంటే ఎలా అంటే ఫస్ట్ మనం ఏదైతే చేసుకున్నామో ఫ్రై అది చేసిన తర్వాత నెక్స్ట్ అది చేయాలి. అందరూ ఏం చేస్తారంటే రెండింటిని కలిపి చేస్తారు. అట్లయితే టేస్ట్ బాగోదండి. ఫస్ట్ అయితే ఈ పచ్చిమిర్చి, నువ్వులు, జీలకర్ర ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ ఇన్ ద సెన్స్ రోట్లో నూరుకున్న తర్వాత ఇది తీసి పక్కకు పెట్టి మళ్ళీ దోసకాయ టమాటాలు ఇవి 2 కూడా నూరుకోవాలి. ఇవి 2 నూరుకున్న తర్వాత మళ్ళీ అంతటిని కలిపి నేను 2 సార్లు చేస్తానన్నమాట. ఇదంతా 2 టైమ్స్ చేయడం వల్ల ఇంకా బాగా మెదుగుతుంది. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేసి చూడండి కుదిరినప్పుడు. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.